హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సులువుగా ఈజీగా టేస్టీగా రేగుడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. ఈ సీజన్లో రేగిపళ్ళు అనేవి పుష్కలంగా దొరుకుతాయి. వీటితో మనము రేగుడియాలు అనేవి తయారు చేసుకొని సంవత్సరం రోజులు కూడా నిలవ పెట్టుకోవచ్చండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రేగుడియాలని. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఈ రేగుడియాలకు కావాల్సిన పదార్థాలండి: 1 కేజీ వరకు మంచిగా పండిన రేగిపళ్ళు తీసుకోవాలి, 1/4 కేజీ బెల్లం, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా సాల్ట్, నేను ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నానండి, పచ్చిమిర్చి అండి. కొద్దిగా పండిన మిర్చి అయితే ఇంకా చాలా బాగుంటుందండి, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి రోట్లో కుమ్మేసుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే ఏమైందంటే గింజలన్నీ కూడా నలిగిపోయి తినేటప్పుడు నాలికంతా కొట్టుకుపోయిద్దండి. అందుకే రోట్లో మంచిగా కుమ్మేసుకొని చక్కగా రేగుడియాలు పెట్టేసుకుంటే అండి ఎండకెండాక చాలా బాగుంటాయండి తినటానికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నోరు బాగున్నప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు తినటానికి చాలా బాగుంటాయండి ఈ రేగుడియాలు అనేవి. ముందుగా రోలు శుభ్రం చేసుకొని అందులోనికి పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకొని మంచిగా ఇట్లా కుమ్మేసుకోవాలండి. రోకలి బండతో ఈ విధంగా దంచుకోవాలి. ఇందులోనికి ఉప్పు కూడా వేసేసుకోవాలి, జీలకర్ర వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇందులోనికి బెల్లం వేసేసుకొని దంచుకోవాలండి. ఇలా నూరుకొని పక్క తీసి పెట్టుకోవాలండి. ఇలా పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోనికి రేగ్గాయలు వేసేసుకొని కుమ్మేసుకోవాలండి. గింజ నలగకుండా తొక్క మాత్రమే నలిగేటట్టుగా, గుజ్జు కూడా బాగా వస్తుందండి. అట్లా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచుకోవాలి. రేగ్గాయలన్నీ కూడా ఇలా దంచేసుకోవాలి. దంచుకున్న రేగ్గాయల్లోనికి మిర్చి దంచుకున్నది కూడా కలిపేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా ఇంగు వేసుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని ఇలా తీసుకొని ఒక కవర్లో రేగుడియాలు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని ఇలాగ పెట్టేసుకోవాలండి. రౌండ్గా కొద్దిగా పలచగా పెట్టేసుకోవాలి. ఒక 2-3 గంటల్లో ఎండిపోతాయండి. మళ్ళీ తిప్పి పెట్టుకోవాలి. ఈ విధంగా రేగుడియాలు అనేవి పెట్టేసుకోవాలండి. రెడీ అయిపోయినాయండి. సులువుగా ఈజీగా టేస్టీగా రేగుడియాలండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.